ఈరోజు మనం ఈ వీడియోలో గోల్డ్ ప్లేటెడ్ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ చైన్ని ఎలా రెడీ చేసుకోవాలి, మేకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. చూడండి, ఇవి గోల్డెన్ స్ట్రింగ్ బీడ్స్. ఇవి మీడియం సైజ్ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్, స్మాల్ సైజ్ క్రిస్టల్ బ్లాక్ హుక్ అండ్ 2 జంప్ రింగ్స్ని తీసుకున్నాను. ఇవి కట్టర్, నిడిల్ నోస్ ప్లయర్, రౌండ్ నోస్ ప్లయర్ మేకింగ్ చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. 0.5 mm మెటల్ వైర్ అండి ఇది. ఈ మెటల్ వైర్తోనే మనం ఏ విధమైన జ్యువెలరీనైనా మేకింగ్ చేసుకోవచ్చు. ఈ మెటల్ వైర్ని యూజ్ చేస్తూ నేను ఇప్పుడు బ్లాక్ బీడ్స్ని అల్లుకుంటాను. ఏ విధంగా అనేది చూడండి. మెటల్ వైర్ని ఒక 3 to 4 inches వైర్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న వైర్ని కట్టర్ని యూజ్ చేస్తూ ఈ వైర్ని ఒక 4 inches వరకు కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న వైర్ని, ఇది రౌండ్ నోస్ ప్లయర్. రౌండ్ నోస్ ప్లయర్ని యూజ్ చేస్తూ నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వైర్ని బెండ్ చేస్తూ ఇలా ఒక 2 rounds ఇలా కింద ఉన్న వైర్కి ఇలా 2 rounds చుట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా 2 roundsని నీట్గా తిప్పేసుకోవాలి. ఇలా వైర్ ఎక్కడ కూడా వంపు లేకుండా నీట్గా తిప్పేసుకొని ఇలా చూడండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా వైర్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా వైర్ని ఇలా కట్టర్ని యూజ్ చేస్తూ కట్ చేసుకోండి. చూడండి ఎలా ఉంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముగ్గులాగా ఎక్స్ట్రా వైర్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఇది నిడిల్ నోస్ ప్లయర్. ఈ ప్లయర్ని యూజ్ చేస్తూ ఆ చిన్న ముగ్గులాగా చిన్న వైర్ కనిపిస్తుంది కదా, ఆ వైర్ని మనం కిందికి బెండ్ చేసేయాలి. అప్పుడు మనకి చైన్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది. దానికోసమని ఇలా ప్లయర్ని యూజ్ చేస్తూ వైర్ని బెండ్ చేసేయాలి. చూడండి ఎలా ఉంది అనేది. ఈ అపోజిట్ పార్ట్ ఉంది కదా, 4 inches వరకు వైర్ కట్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి మనం క్రిస్టల్ బీడ్స్, బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మీడియం సైజ్వి తీసుకున్నాం కదా, ఇది ఇందులోకి ఎక్కించేసేసుకోండి. సేమ్ ఇంతకు ముందుగా చూపించిన ప్రాసెస్ని ఇప్పుడు ఈ వైపు రిపీట్ చేయాలన్నమాట. వీడియోలో చూడండి. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సేమ్ ఇంతకుముందు చేసుకున్న ప్రాసెస్ని రిపీట్ చేయాలి. చూడండి, ఇలా 2 roundsని తిప్పేసుకున్నాను కదా, తిప్పేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా వైర్ని కట్టర్ని యూజ్ చేస్తూ కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఎక్స్ట్రా వైర్ ఉంది కదా చిన్నగా, దాన్ని కూడా ఇంతకుముందు చూపించిన విధంగా ఇలా నిడిల్ నోస్ ప్లయర్తో ఇలా లోపలికి వంపేసుకుంటున్నాను. ఇలా చూడండి బీడ్ ఎలా ఉంది అనేది. ఇవి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ కాబట్టి షైనింగ్గా భలే ఉంటాయి. ఈ 0.5 mm వైర్ని మరికింత తీసుకొని సేమ్ యాజ్ దిస్ ఇలాగే రిపీట్ చేయాలి. ఇలా చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చేస్తున్న విధంగా చూడండి. అప్పుడు మనకి 1 by 1 బీడ్ అనేది ఎలా అటాచ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇలా మనం ఇంతకుముందు అల్లిన పూసని కూడా దీనిలోకి అటాచ్ చేసేసుకొని ఇంతకుముందు చూపించిన ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా 2 roundsగా వైర్ని తిప్పేసుకొని ఇలా తిప్పుకున్న వైర్ని, ఎక్స్ట్రా వైర్ని కట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ని మళ్ళీ మనం రిపీట్ చేస్తూ రావాలి. ఈ చిన్న ముగ్గు ఉంది కదా, ఈ వైర్ని, ఈ ముగ్గుని ఈ రౌండ్ ప్లయర్ని యూజ్ చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పంపేసుకోవాలి వైర్ని. ఇప్పుడు ఆపోజిట్ వైర్కి ఒక బీడ్ ఎక్కించేసేసుకొని సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా మళ్ళీ 2 roundsగా తిప్పేసుకొని ఇలా ఇలా 1 2 roundsగా తిప్పేస్తూ ఇలాగే చైన్ని మేకింగ్ చేసుకోవాలి. ఇలా కట్టర్తో కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చూడండి, ఎక్స్ట్రా ముగ్గును కూడా లోపలికి పంపేసుకుంటున్నాను. ఇలా ఒక 5 beadsని నేను ఒక చైన్ లాగా అల్లేసుకున్నాను. చూడండి, ఇలా 5 beadsని ఒక చైన్ లాగా అల్లేసుకొని పక్కన పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా స్మాల్ బీడ్స్ని చూపించాను కదా, వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో అల్లేసుకున్నాను. ఇప్పుడు ఒక 6 inches మెటల్ వైర్ని తీసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చూపించిన ప్రాసెస్ లాగానే రౌండ్ నోస్ వైర్ని ఇక్కడ వైర్ మధ్యలో ఉంచి ఒకటి స్మాల్ బీడ్స్ని చైన్ లాగా అల్లుకున్నాను కదా అదొకటి, అండ్ మీడియం బీడ్స్ని అల్లుకున్నాను కదా అదొకటి, 2 వేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఇలా ఒక 2 rounds అనేవి వీటి చుట్టూ వేసుకోవాలి. ఇలా అల్లుకోవడాన్ని గట్టిగాతో అల్లుకోవడం అని అంటారు. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇక్కడ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అల్లేసుకోండి. ఇలా ఈ ఎక్స్ట్రా వైర్ని కట్టర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్టర్ని యూజ్ చేస్తూ
ఈ వైర్ని కట్ చేసి ఈ ఎక్స్ట్రా వైర్ ఉంది కదా దాన్ని ముగ్గుని లోపలికి ఒత్తేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా సింపుల్గా అండ్ ఈజీగా మనం ఈ నెక్లెస్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చైన్కి అట్రాక్షన్ ఇచ్చేవి ఈ గోల్డెన్ స్ప్రింగ్ బీడ్స్. ఈ బీడ్ని వేసేసుకుంటున్నాను. ఇలా మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చి ఈ బీడ్స్ షైనింగ్గా మనకి మంచి అట్రాక్షన్ అనేవి ఈ చైన్కి ఈ బీడ్స్ మనకి ఇస్తాయి. సేమ్ ఆపోజిట్ వైపు కూడా ఇంతకుముందు క్రిస్టల్ బీడ్స్ని తీసుకున్నాం కదా, బ్లాక్ క్రిస్టల్ బీడ్స్. అదేవిధంగా ఈ ఆపోజిట్ వైపు కూడా అలాగే 2 చైన్స్ వేసేసుకొని సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మళ్ళీ 2 రౌండ్లుగా ఇలా వైర్ని చుట్టూ తిప్పేసుకోవాలి. మీకు చైన్ మొత్తం మేకింగ్ అయిన తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేసాము ఏంటి అనేది. చూడండి, ఇలా అల్లేసుకున్న తర్వాత మనకి ఈ బీడ్ మధ్యలో వచ్చేలా అల్లేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బీడ్ అనేది ఈ గోల్డెన్ స్ప్రింగ్ బీడ్ మనకి మెయిన్ అట్రాక్షన్గా ఉంటుంది ఈ చైన్లో. ఇలా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోండి. ఇలా ముగ్గురు లోపలికి వచ్చేసుకుంటున్నాను. చూడండి, ఈ బ్లాక్ బీడ్స్కి ఈ గోల్డ్ స్ప్రింగ్ బీడ్ అనేది మంచి అట్రాక్షన్ ఇస్తుంది. ఇలాగే చైన్ మొత్తాన్ని నేను మేకింగ్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే బీడ్స్ని ఒక 4 తీసుకున్నాం కదా, ఈ బీడ్ని కూడా సేమ్ అదే విధంగా నేను అటాచ్ చేస్తాను. చూడండి, నేను 4 బీడ్స్ని అటాచ్ చేసేసుకున్నాను. ఇలా మనకి గోల్డ్ బీడ్ని తీసుకున్నాం కదా మెయిన్లో, మధ్యలో అవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది వైట్ స్టోన్ పెండెంట్. ఇవి డబుల్ సైడెడ్ గోల్డెన్ బాల్ పిన్స్. ఈ బాల్ పిన్స్ని ఇలా మధ్యలో నేను చూపిస్తాను. మధ్యలో ఇలా కట్టర్ని యూస్ చేస్తూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బాల్ పిన్స్కి అండ్ మనం ఇంతకుముందు బ్లాక్ బీడ్స్ని తీసుకున్నాం కదా, స్మాల్ సైజ్, మీడియం సైజ్. ఈ మీడియం సైజ్, స్మాల్ సైజ్ బ్లాక్ బీడ్స్ని వీటికి ఎక్కించేసేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం సైజ్ బ్లాక్ బీడ్, స్మాల్ సైజ్ బ్లాక్ బీడ్ని ఈ బాల్ పిన్స్కి ఎక్కించేసేసుకొని ఇలా వీటికి ఎక్కించేసేసుకొని ఈ పెండెంట్కి కింద చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి కదా, వాటికి అల్లేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా ఇది రౌండ్ నోస్ ప్లయర్. ఈ రౌండ్ నోస్ ప్లయర్ని యూజ్ చేస్తూ ఇలా ఒక 2 రౌండ్స్ తిప్పేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ని మనం ఫాలో అయిపోవాలి ఇంతకుముందు చూపించినట్టుగా. ఇలా జంప్ రింగ్ని తీసుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, బీడ్ ఎడ్జెస్ వీటికి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఊడిపోకుండా ఉండడానికి స్ట్రాంగ్గా అటాచ్ చేసుకోండి. ఇలా నేను స్ట్రాంగ్గా ఉండేలా అటాచ్ చేసేసుకున్నాను. ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా నేను అటాచ్ చేసేసుకున్నాను. ఇది హుక్. ఫైనల్గా ఈ హుక్ని అటాచ్ చేద్దాము. నేను ఈ పెండెంట్ని కూడా మిడిల్లో అటాచ్ చేసేసాను, చూపిస్తాను. ఈ హుక్ని ఈ జంప్ రింగ్స్కి అటాచ్ చేయండి. ఇలా ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ లుక్ని చూసేయండి. ఇలా సింపుల్గా మేకింగ్ చేసుకోవచ్చు మనం ఈ బ్లాక్ బీడ్స్ని. చూడండి, ఈ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ కాబట్టి మనకి నైట్ టైంలో ఈ చైన్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మన పైన. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.